రెండు ఆవులు ఒక అందమైన పచ్చటి పర్వత ప్రాంతంలో గోమాత అనే పేరున్న రెండు ఆవులు ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు. ప్రతిరోజు ఉదయం కలిసి మేతకు వెళ్ళేవి, సాయంత్రం కలిసి ఇంటికి తిరిగి వచ్చేవి. ఒకరోజు వాటిలో ఒక ఆవు మేత మేస్తూ మేస్తూ అడవిలోకి దూరంగా వెళ్ళిపోయింది. దానికి దారి తెలియక భయంతో వణికిపోయింది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. చీకటి పడుతుంది. ఇంతలో ఇంకో ఆవు తన స్నేహితురాలు కనిపించక ఆందోళన చెంది వెతుకుతూ బయలుదేరింది. అది అన్ని చోట్ల వెతికి చివరికి దారి తప్పిన ఆవును ఒక లోతైన గుంట దగ్గర నిలబడి ఉండటం చూసింది. గుంటలో పడిపోతుందేమోనని భయపడుతూ కదలకుండా ఉండిపోయింది. వెంటనే దారి తప్పిన ఆవు తన స్నేహితురాలిని దగ్గరకు పిలిచింది. భయపడకు స్నేహితురాలా, నేను ఉన్నాను, నెమ్మదిగా నా వైపు అడుగులు వెయ్యి అని ధైర్యం చెప్పింది. భయంతో వణుకుతున్న ఆ ఆవు నెమ్మదిగా అడుగులు వేస్తూ ఇంకో ఆవు సహాయంతో ఆ గుంట ప్రమాదం నుండి బయటపడింది. రెండు ఆవులు కలిసి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాయి. దారి తప్పిన ఆవు తన స్నేహితురాలిని కృతజ్ఞతలు చెప్పింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకునే నీతి ఏమిటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకుండా స్నేహితురాలు లేదా స్నేహితులు అండగా ఉంటే ఎలాంటి ఆపదైనా అధిగమించగలం. అలాగే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. నిజమైన స్నేహం అంటే ఇదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.